కేరళలో క్రైస్తవ స్కూళ్ళకి ఒక వివాదం. అంటే ఇప్పటికే అక్కడ క్రిస్టియన్ విద్యా సంస్థలు, క్రైస్తవులు కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముస్లిం పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది. వాస్తవంగా మన దగ్గర హిందువుల్ని ఏడిపిస్తారు, ముస్లిం క్రైస్తవుల్ని సంతోషపెడుతుంటారు మన మిగతా రాష్ట్రాలు. కేరళలో హిందువులను ఎప్పుడో హింసించేశారు. ఇప్పుడు క్రైస్తవ సంస్థల్ని అవమానిస్తూ ముస్లిం సంస్థల కోసం పనిచేసి పెడుతున్నటువంటి సిచ్యుయేషన్. దానికి అనుగుణంగా పాలసీలు తీసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్. ఎందుకంటే ఓట్ల గురించి చేస్తున్నటువంటి చివరికి ఇప్పుడు క్రైస్తవ విద్యా సంస్థలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఎందుకంటే కేరళ ప్రభుత్వం క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక నోటీస్ ఇచ్చింది. ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తే మీకేంటి ప్రాబ్లం, బురకా ధరించి వస్తే మీకేంటి ప్రాబ్లం, వాళ్ళని మీ యూనిఫామ్లో రావాలంటున్నారట. ఇదేంటంటూ ఎడ్యుకేషన్ మినిస్టర్ సెయింట్ రేటా స్కూల్స్కి డ్రెస్ కోడ్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ మీద అన్కాన్స్టిట్యూషనల్ అంటూ పంపించినటువంటి ఒక లేఖతో సంచలనం సృష్టిస్తోంది. అంటే ఇంతకాలం లేనిది. ఒకప్పుడు ఇప్పుడు హిందువులు ఆ లెక్కనైతే ఇదివరకు పంచెలు కట్టుకునేవాళ్ళు, తర్వాతనైనా సరే మతపరమైనటువంటి దుస్తులు, లేకపోతే కనుక జడలు వేసుకోవడం దగ్గర నుంచి పూలు పెట్టుకోవడము, గాజులు వేసుకోవడము, లేకపోతే పట్టీలు నగలు ధరించి వెళ్ళేవాళ్ళు ఆడపిల్లలు. బట్ యూనిఫామ్ సిస్టమ్ క్రైస్తవ సంస్థలు తీసుకొస్తే దానికి అనుగుణంగా ఆడపిల్లల్ని కూడా బొట్టు గిట్టు లేకుండా పంపించడం అన్నట్టు హిందూ సంస్థల్లో హిందూ విద్యార్థులకి జరుగుతున్నాయి. ప్రభుత్వాలు అప్పుడేం నోరు మెదపలేదు. అదే ముస్లిం విద్యార్థులు కూడా ఇప్పటిదాకా హిజాబులు ఇవేం లేకుండా క్లాసులకు వస్తున్నారు. ఇప్పుడు ఈ రెచ్చగొట్టే పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి సంస్థల ప్రకారమే కర్ణాటక జరిగితే కేరళలో ముందుగానే ప్రభుత్వమే ఇట్లాగా అనుమతించండి ముస్లింని. మరి ఆ లెక్కనైతే హిందువులను కూడా అట్లాగా వాళ్ళు బొట్టు పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి జడలు వేసుకుని, లేకపోతే కనుక లూజ్ ఎయిర్తో, లేకపోతే పట్టీలు పెట్టుకుని, గాజులు పెట్టుకుని అట్లా వస్తే అనుమతిస్తారా? వీళ్ళకి అనుమతించారంట. ముస్లింలు మాత్రం అట్లా అనుమతించాలని లెటర్ రాస్తున్నారు. ఇది సెక్యులరిజం. సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు మత ఆధారితంగా తీసుకోకూడదని. ఇది సొల్లుపన్యాసాలు వందలు చెప్పేటటువంటి కమ్యూనిస్టుల ప్రభుత్వమే చేస్తున్నటువంటి నీతి బాహ్యమైనటువంటి చర్య.